వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్. ఇవాళ మనము నక్క పాట అనే సరదా చిన్ని కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒక రోజున దానికి బాగా ఆకలి వేసింది. ఆహారం కోసం వెతుకుతూ వెళ్ళింది. కొంచెం దూరాన్నే దానికి ఒక కుందేలు పిల్ల కనిపించింది. దాన్ని చూడగానే నక్క నోట్లో నీళ్లు ఊరాయి. ఎలాగైనా సరే దానిని పట్టుకుని చంపి తినాలి అని నిర్ణయించుకుంది నక్క. కుందేలును పట్టుకుందామని మెల్లగా నక్కుకుంటూ దాని దగ్గరకు వెళ్ళింది. అయితే తెలివైన కుందేలు నక్కను చూడగానే పరుగు అందుకున్నది. నక్క కూడా ఊరుకోకుండా కుందేలు వెంట పడింది. సరిగ్గా ఆ సమయంలోనే కుందేలుకు ఏనుగుల గుంపు ఒకటి అడ్డం వచ్చింది. వాటిని తప్పించుకుని ఎట్టుపోవాలో తెలియక గందరగోళంలో పడి అది కాస్త నక్కకు దొరికిపోయింది. నక్క అదును చూసుకొని కుందేలును పట్టుకుంది. నీ చివరి కోరిక ఏమిటో కోరుకో అని కుందేలును అడిగింది వెటకారంగా. కుందేలు ఒక్క క్షణం ఆలోచించి, మరేమీ లేదు, చనిపోయే ముందు ఓ పావుగంట సేపైనా నీ పాట వినాలని ఉంది అనింది. నక్క కొంచెం ఉబ్బిపోయింది, కొంచెం ఆశ్చర్యపడింది. దీనికి నా పాట వినాలని ఎందుకంత ఉత్సాహం అనుకుని తను ఉత్సాహపడ్డది. ఇంకా గొంతెత్తి గట్టిగా కూత పెట్టింది. ఆ శబ్దం చాలా దూరం వినిపించింది. ఆ చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు దాని కూత విని, ఇది ఎక్కడి నుండి వచ్చిందో, ఇప్పుడు మన కోళ్ళన్నీ తినేసి చస్తుంది, దీని పని పట్టాల్సిందే అని కట్టెలు పట్టుకొని పరుగున వచ్చారు. గాత్ర కచేరీ చేస్తున్న నక్కను తరిమి తరిమి కొట్టారు. అబ్బా, బ్రతికిపోయాను అనుకుంటూ కుందేలు పిల్ల అడవిలోకి పరుగు పెట్టింది. నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.